రెండు ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాల రాజకీయ అవసరాల కొరకి విభజన చట్టంలో ఉన్న అంశాలని ఇటు తెలంగాణకి హైకోర్టు తోడుకొని తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కానీ చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చట్టం చేసిన దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించుకొని చాతగాక కేంద్ర ప్రభుత్వం మోడీతోటి కుమ్ముక్కైపోయి ఇటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, దానికి తోడుగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ కూడా తెలుగు ప్రజల అవసరాలని వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు పనంగా పెట్టి మోడీతో కుమ్ముక్కైపోయి అవినీతికరమైన కేంద్ర మంత్రుల యొక్క, ముఖ్యమంత్రుల యొక్క ప్రవర్తనని, బీజేపీ పార్టీ నాయకుల ప్రవర్తనని సమర్థిస్తూ పార్లమెంట్లో మద్దతు తెలపడం అత్యంత ఏహ్యమైన పని. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉత్తర్ కుమార్ లాగా ప్రగల్భాలు పలికినారు పార్లమెంట్ సమావేశాల కన్నా ముందర. పార్లమెంటు నడవనీయం, అడ్డుకుంటాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ గారిని కలిసి ఇక్కడికి వచ్చి పిల్లుల్లాగా అయిపోయినారు. పిల్లుల్లాగా మాట్లాడిన వాళ్ళు పార్లమెంట్లో ఒక్కరోజు కూడా పార్లమెంటు స్తంభింపజేయలే. కాంగ్రెస్ పార్టీ స్తంభింపజేస్తే దాని వెనకాల పరిగెత్తుకొని వచ్చి పార్లమెంట్లో వెంకయ్యనాయుడు బెదిరిస్తే పిల్లుల్లాగా కూర్చున్న టీఆర్ఎస్ ఎంపీలు, సోదరులారా, మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు సొంత పార్టీని ఎదిరించి పార్లమెంటును స్తంభింపజేసి సస్పెండ్ అయినాం. మీరు ఎక్కడన్నా ఇవాళ మీకు ఎంపీలు కాగలిగినారంటే మేమిచ్చిన, తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం ప్రజల పక్షా నుండి పోరాడి కాంగ్రెస్ ఇచ్చినందునే మీరు ఎంపీలు అయినారు. కానీ మీ యొక్క ప్రాథమిక కర్తవ్యాన్ని మర్చిపోయి రాష్ట్ర హైకోర్టు కొరకు అడ్వకేట్గా కేసు నా పైన కూడా బుక్ అయింది సుప్రీంకోర్టులో. అడ్వకేట్లు ఎంతో పోరాడినారు. వాళ్ళ యొక్క డిమాండ్ని గౌరవించకుండా, పార్లమెంటు స్తంభింపజేయకుండా కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి మీ ప్రభుత్వ అవసరాల కొరకు లేక ట్యాపింగ్ కేసులో ఇరుక్కొని రక్షించుకోవడానికి కొరకే ఈ ప్రయత్నం చేసినారు. టీఆర్ఎస్ ఎంపీల యొక్క గతంలో కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని చూసన్న నేర్చుకోండి, లేక తెలంగాణ ప్రజల కన్నా పోరాటం చేయండి. కానీ మీ రాజకీయ అవసరాల కొరకు, మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొరకు మోడీ అడుగులకు మడుగులొత్తకండి. ఇటు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ విభజించింది రాష్ట్రాన్ని, ప్రాంతాల వారీగా విభజన జరిగి ప్రజలుగా కలిసి పరిపాలించుకోమని చెప్పి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రభుత్వాన్ని రక్షించడానికి కొరకు ప్రత్యేక హోదా ఉన్నా కూడా, చట్టంలో ఉన్న, పార్లమెంట్లో మెన్షన్ చేసినా కూడా అప్పుడు 10 సంవత్సరాలని అడిగిన వెంకయ్య నాయుడు కానీ లేక చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ ఎంపీలు ఇవాళ మంత్రి పదవి కాపాడవడం కొరకే ప్రయత్నం చేస్తారు తప్పితే తెలుగు ప్రజలతోటి ఎంపికైన కేంద్ర మంత్రివర్యురాలు కూడా తెలుగు ప్రజలను మోసం చేస్తూ ప్రత్యేక హోదా చట్టం పైన భిన్నమైన అభిప్రాయాలు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నుకోబడింది ప్రజల కొరకు పరిపాలించడానికి కొరకు, కానీ మీ రాజకీయ అవసరాల కొరకు ప్రజల జీవితాన్ని పణంగా పెట్టొద్దని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా హెచ్చరించడం, కోరడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు మీరు పార్లమెంట్ని స్తంభింపజేయలేదని మీరు అంటున్నారు, కానీ స్తంభింపజేసిన కాంగ్రెస్ కూడా విమర్శల పాలైంది. తోటి ప్రతిపక్షాలతోటే సభ జరగనివ్వలేదు, అసలు చర్చకు అవకాశం కల్పించనివ్వట్లేదు, చర్చించాల్సిన సభను అడ్డుకుంటున్నారు పూర్తిగా అని కూడా విమర్శలు పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మైనార్టీ అంటే తక్కువ మెంబర్స్ ఉన్న యొక్క మెంబర్ల యొక్క వాళ్ళ గోడుగు వినాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వం పైన ఉంటుంది. పార్లమెంటు నడపడం ప్రధానమంత్రి పైన ఉంటుంది. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడట్లేని ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి మోదీ గారు సెల్ఫ్ సస్పెండ్ చేసుకున్నాడు. పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్కే రాడు, పార్లమెంట్లో మాట్లాడడు. ఆటంకవాదులను పంపిస్తున్న నవాజ్ షరీఫ్తో మాట్లాడడానికి మాత్రం నరేంద్ర మోదీ గారికి టైం ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకులతో మాట్లాడడానికి సమయం లేదు. నాగాల్యాండ్ ఇష్యూ పైన ప్రతిపక్ష నాయకులకు ఫోన్ చేసిన ప్రధానమంత్రి గారు పార్లమెంటు నడపడానికి కొరకు ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ దేశం ప్రజలు అడుగుతున్న ప్రశ్నని, అవినీతి ఆరోపణలో కూరుకున్న కేంద్ర మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ని కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి గారిని, తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన చర్యల కొరకే ప్రజల యొక్క వాయిస్ని పార్లమెంటుకు తీసుకెళ్ళింది, స్తంభింపజేసింది. అంతేగాని పార్లమెంట్లో చర్చకు పారిపోవడానికి ఎప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేయలేదు.
ప్రధానమంత్రిని జవాబు అడుగుతున్నది. ప్రధానమంత్రి గారు నేను ఎవరిని అవినీతి కొరకు నేను పాల్పడను, అవినీతి చేసిన వాళ్ళను ఉపేక్షించని చెప్పిన వ్యక్తి పార్లమెంట్లో ఎంటర్ అయ్యే ముందు నేలను మొక్కుకొని పార్లమెంటు ఒక మందిరం అని చెప్పిన ప్రధానమంత్రి గారు అసలు పార్లమెంట్కి రాడు, మాట్లాడడు. ప్రధానమంత్రి యొక్క బాధ్యత ప్రతిపక్ష పార్టీలను తీసుకొని నడపడం. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది నంబర్ తోటి కాదు. దానికి ఉదాహరణ 17 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ఎంపీలు, 25 మంది ఎంపీలు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నా, లేక దేశంలో ఖాళీ 17 మందే ఉన్నా మేము 8 మంది ఎంపీలను దేశ పార్లమెంటును స్తంభింపజేసి ప్రజల వాయిస్ను వినిపిస్తూ సాధించుకోగలిగాం ప్రజల తరఫున. అది మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఉన్న గొప్పతనం. దానిని కాలరాస్తూ ఒక నిరంకుశకుడిగా, ఒక డిక్టేటర్గా ప్రధానమంత్రి యొక్క ప్రవర్తన, ప్రభుత్వ పనితీరు. నిన్న సుష్మా స్వరాజ్ గని అరుణ్ జైట్లీ మాట్లాడింది వాళ్ళ తప్పిదాన్ని ఒప్పుకున్నట్టే. వాళ్ళు ఒక నేరస్తుడు నేను తప్పు చేసినా ఎప్పుడు ఒప్పుకోడు. నిన్న సుష్మా స్వరాజ్ గారు ఒప్పుకోకుండానే తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే ఈ నేరానికి పాల్పడ్డ మంత్రి పైన ప్రధానమంత్రి గారు చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు డెమోక్రసీని తూచా తప్పగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా పాటిస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండు పార్లమెంటు నడపడడానికి కారణం ప్రజల వాయిస్ని అవినీతికి పాల్పడ్డ మంత్రులపైన చర్యల కొరకే.